ఇదంతా పడుతుంది అని ఒకటి 65,000 చూడండి. పాము అయితే కనుక బుసులు కొడుతుంది. ప్రతి స్టాల్ కి ఎదురుగా బేంబోతో అయితే కనుక చూడండి మంచిగా డెకరేట్ చేసి ఈ విధంగా దించున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే గుర్రం అయితే ఉంది, పెద్ద గుర్రం ఇది చూస్తున్నారు కదా. సో ఇలా మంచిగా నిర్మలకి తర్వాత నుంచి పాపకి బాబుకి నుంచి తీసుకొని చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈ 2025 సంవత్సరంలో అరకులో జరుగుతున్న చలి ఉత్సవాలకు అయితే మేము వచ్చాము. నేను నిర్మల, అలానే మంచి లక్ష్మణ్ కూడా వచ్చాడు మాతో పాటుగా. ఈ రోజు అయితే ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క యాక్టివిటీని మీకు అయితే చూపిస్తాము. ఇక్కడ చాలా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు, అలానే కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు అనమాట. అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. మేమైతే ప్రస్తుతానికి ఈ యొక్క చలి ఉత్సవాలు జరుగుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నాం అనమాట. ఆ యొక్క ప్లేస్ లోనే ఇప్పుడైతే కనుక జరిగేదంతా కూడా మీకు అయితే చూపిస్తాం. ఫస్ట్ మొదటిగా ఇక్కడ ఉన్నటువంటి ఆ స్టాల్స్ అన్ని కూడా మీకు అయితే చూపిస్తాం పదండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. మన మెయిన్ ఛానల్ అయినా మన అరకు ట్రైబల్ కల్చర్ ఉంది కదా, అక్కడ వీడియో చేద్దాం అనేసి మేమైతే ఫస్ట్ డేనే వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే కొద్దిగా క్లమ్జీగా అంటే మరేం లేదు, మనకు సినిమా పాటలు అవన్నీ వేసి ఉండడం వలన కొద్దిగా ఆ వీడియో అయితే చేయలేకపోయాము, కాపీ రైట్స్ అవన్నీ వస్తాయని చెప్పేసి. సో ఆ వీడియో అయితే కనుక రాదు మన యొక్క 80s ఛానల్ అయితే కనుక. అలానే ఏంటంటే ఇంకోటి, సేమ్ మనకు మోదకొండమ్మ జాతర ఏ విధంగా అనిపించింది ఇక్కడ వచ్చిన తర్వాత మాకు కూడా సేమ్ అలానే అనిపించింది. రాంబాబు కూడా అది చూసి వద్దులే చేయకపోవడం మంచిదే అనుకున్నాడు. తర్వాత నుంచి అక్కడ ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేశారు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే కొంతవరకు ఉన్నాము. చూసిన తర్వాత అక్కడ అంతా కూడా డిస్కో లైట్స్ అవన్నీ ఉండడం వలన ఆ వీడియో అయితే కనుక స్కిప్ చేసామన్నమాట. సో ఇక్కడ వచ్చిన తర్వాత మేము దిగిన ఫోటోలు కూడా ఉంటాయి. ఒకవేళ మీరు నమ్మకుంటే ఒకసారి ఫొటోస్ కూడా పెడతాను, ఒకసారి చూడండి. మన టీం వాళ్ళతో వచ్చిన ఫోటోలు అనమాట. సో ఇప్పుడైతే కనుక స్టార్టింగ్ నుంచి ఈ యొక్క స్టాల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాము. ఆ తర్వాత ఇక్కడ జరుగుతున్న ఈ యాక్టివిటీ అంతా కూడా మీకైతే చూపిస్తాను పదండి. స్టార్టింగ్ ఇక్కడ వచ్చిన వెంటనే మంచి ఆరోగ్య సిబ్బంది అయితే ఉన్నారు చూడండి. వెనకాల యొక్క మెడిసిన్స్ అవన్నీ పెట్టుకొని స్టార్టింగ్ లో వాళ్ళు ఉన్నారు. తర్వాత మంచి కంట్రోల్ రూమ్ అయినటువంటి ఒక పోలీస్ స్టేషన్ ఆ యొక్క సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారనమాట. ఫ్రెండ్స్ నా వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఇవైతే కొన్ని స్టాల్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. మీకు అంతా కూడా చూపిస్తాం, ఏవైతే ఇంట్రెస్టింగ్ ఉంటాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాం చూడండి. ఈ చివరి నుంచి పట్టింది అల్ల చివరి వరకు అనమాట. అనేక రకాల మన యొక్క ఇండియా వైడ్ లో ఉన్నటువంటి ట్రైబల్ నుంచి మన ట్రైబల్స్ ఏమేమి చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ చూపించడానికి అనమాట. ఇక్కడైతే స్టాల్స్ కొన్ని పెట్టున్నారు. కొన్ని చేతి వృత్తులు, కొన్ని అవును ప్రతి ఒక్కరికి ఒక్కొక్క, అంటే ఒక తెగ వాళ్ళకి ఒక్కొక్కటి ఉంటది కదా వాళ్ళు చేసే పనులు అనమాట. ఇక్కడైతే పెట్టున్నారు. అవన్నీ కూడా ఇప్పుడైతే లోపలికి వెళ్ళేసి అవన్నీ కూడా చూద్దాం రండి. ఏవైతే ఇంట్రెస్టింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు అయితే చూపిస్తాము. వ్యవసాయానికి సంబంధించి కొన్ని మంచి పనిముట్లు, సో అనేక రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ, అవన్నీ కూడా చూద్దాం రండి. ఇక్కడ మా వెనకాల ఫస్ట్ లో అనమాట పట్ట చిత్ర స్టాల్ అంట, ఒరిస్సా నుంచి వీళ్ళైతే ఏర్పాటు చేస్తున్నారు. అలానే మంచి సౌర పెయింటింగ్ స్టాల్ ఒకటి, ఇది సీతంపేట నుంచి వచ్చింది. చేనేత స్టాల్ అంట అది ఒకటి, తర్వాత బీడ్స్ వర్క్ అంట. సో ఇవన్నీ కూడా ఒకసారి లోపలికి వెళ్ళేసి అలా చూద్దాం రండి. ఫస్ట్ మంచి ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇక్కడైతే కనుక ఒరిస్సా నుండి చూడండి ఈ విధంగా అయితే తయారు చేస్తున్నారు. దేనికోసం వాడతారు నాన్న? అప్లిక్ వర్క్. ఓ మనకైతే తెలీదు అంతగా. హ్యాండ్ పెయింటింగ్ అంట, చేతితో వేసింది. ఇదంతా పడుతుంది అని ఒకటి 65,000. ఓ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, మరి తప్పదు. ఇలాంటి చిత్రాలను వేసినాం అనమాట. థ్యాంక్ యూ నాన్న. చూడండి ఇక్కడ అన్ని కూడాను వీళ్ళొక చేతి వృత్తులు అవన్నీ తయారు చేస్తున్నారు. నిర్మల పట్టుకొని చూపించి ఒకసారి. గాలిసిరేదా? సో ఇవన్నీ కూడా చూడండి. ఇదైతే కనుక చాలా బాగుంది, మనకి ఇంట్లో డెకరేషన్ కోసం పెట్టుకుంటారు కదా అదనమాట. బాగుంది. ఇదే మంచి సీతంపేట నుంచి మన యొక్క సౌర తెగ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు వేసినటువంటి పెయింటింగ్స్ ఇవి చూడండి. సార్ ఇదిగా ఈ విధంగా అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా చూడండి. అయితే కనుక బాగున్నాయి ఇవన్నీ, ఏ పనులు చేసుకుంటున్నట్టుగా గ్రామంలో ఉంది. సో ఈ విధంగా అయితే ఉన్నాయి ఇవి. సో ఇతర పక్క అయితే వెళ్దాము. ఇది నుంచి చేనేత స్టాల్ అంట, చేతి వృత్తులు. సో ఇది ఎక్కడి నుంచి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే కనుక మంచిగా బుట్టలు అవన్నీ కూడా ఉన్నాయి ఇవి చూడండి. ఇది మంచి పర్స్ ఉంటుంది కదా, అది డబ్బులు పెట్టుకోవడానికి బాగుంది. ఇక్కడైతే ఈ విధంగా ఉన్నాయి చూడండి, చేతితో తయారు చేసిన హ్యాండ్ మేడెడ్ బ్రో, హ్యాండ్ మేడెడ్ చేతితో తయారు చేసినవి అంటే ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి, చిన్న చిన్న బుట్టల్లో ఉన్నాయి. ఇక్కడ ఏం పెట్టుకుంటారో తెలియదు కానీ బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా డిజైన్ అయితే. కానీ ఇక్కడ మాత్రం చాలా కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇదైతే కనుక మన బోండ తెగ ఉన్నారు కదా, వాళ్ళైతే తయారు చేసి ఇవన్నీ కూడాను ఇప్పుడే తయారు చేస్తున్నారు చూడండి. అక్క వాళ్ళైతే కనుక
ఎక్కడి నుంచి అక్క మీది? ఒడిశా నుంచి అంట. ఇవన్నీ కూడా పూసలే బాగున్నాయి, చేతితో ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారు. ఇక్కడైతే కనుక చూడండి, ఇవన్నీ కూడా మనకు ₹10 బిళ్ళలు, రూపాయి బిళ్ళలు ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా చిన్నగా రంధ్రం చేసి మంచిగా డిజైన్ చేసి మన వాళ్ళు అయితే కనుక ఇవి వేసుకుంటారు. ఇది అక్క వాళ్ళు అయితే కనుక చూడండి మంచిగా వేసుకుని ఉన్నారు. ఇదిగో ఇవి గుర్తుందా మీకు? సల్లర్ మూవీలో పెట్టుకుంటారు కదా, సేమ్ అలా నన్ను చూసేసరికి నాకు అదే గుర్తుకొచ్చింది అనమాట. మా పూర్వీకులు అయితే కనుక ఇదే మెడకి ధరించేది, మెడకి ఇలా పెట్టుకుంటారు అనమాట కడియం అనేసి. సో ఇది చూసారు కదా, 2 అయితే ఉన్నాయి. మొన్న మన టీంతో వచ్చినప్పుడు కూడా ఇవి ఉండే అనమాట, కొన్ని లేవు ఇంకెక్కడ, కొనేసి తీసుకెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పుడైతే అవతల పక్క వెళ్దాం రండి. ఫస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే కనుక చిన్నగా ఏదో తయారు చేస్తున్నారు, మధ్యలో ఆపుతున్నారు అనమాట. ఈ విధంగా అయితే ఉంది, మధ్యలో ఒక కర్ర ఉంది, ఈ 2 కర్రలతో మరి తయారు చేస్తున్నారు. సగం అయితే వెనకాల కింద చూడండి ఏ విధంగా తయారు చేస్తున్నారు. ఇది చిన్నగా మనకు కాండువలా ఉంటుంది కదా, సో అలా ఉంది. ఇది ప్రతి స్టాల్కి ఎదురుగా బేంబోతో అయితే కనుక చూడండి మంచిగా డెకరేట్ చేసి ఈ విధంగా దించున్నారు. ప్రతి స్టాల్కి ఎదురుగా అనమాట. పైన నుంచి నాకు గడ్డేసి పూరి గడ్డి ఈ విధంగా పెట్టున్నారు. ముందు రాయమంచి ఈ విధంగా ఒక బోర్డు అయితే పెట్టున్నారు. ఇక్కడ నుంచి తొడా ట్రెబ్స్ అంట, ఊటీ నుంచి. ఆ మధ్యలో ఉన్న పేరు అయితే నాకు నోరు తిరగట్లేదు, ట్రై చేశాను పలకడానికి. సో ఇది రండి, ఇక్కడ లోపల ఏముంచి ఇక్కడ కొన్ని పర్సులు లాంటివి అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకసారి చూపించుగా ఇక్కడ ఇది చూడండి, ఇవన్నీ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది ₹100 అంటే ఇక్కడ ఉంది. ఇది ₹100 రన్స్ రాసి 700. ఎంత ఇది? హ్యాండ్ మేడ్ 700. సో అదనమాట, సో కాస్ట్లీ. ఇది దీనికి 700 అంటే వెస్ట్రన్ కాఫీ, ఫిల్టర్ కాఫీ అంట. ఓకే, ఇక్కడైతే కొన్ని అన్ని అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇవన్నీ కూడా రండి, ఇటు పక్క వెళ్దాం ఒకసారి. కొన్ని బ్యాగ్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడైతే కొన్ని సాల్వల్లా కూడా ఉన్నాయి చూడండి. ఇవంట అన్నవాళ్ళు అయితే అడుగుతున్నారు ₹1000 అనేసి, కొన్ని నుంచి 1500 చెప్తున్నారు. ఇదైతే మరి చాలా ఎక్కువ ఉంటుందేమో. చూస్తున్నారు కదా, కొన్ని కోట్లు కూడా, ఇవన్నీ హ్యాండ్ మేడెడ్ అంట, మనం తయారు చేసేది. ఇదంతా కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. కొన్ని కాండవాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ విజయవాడ నుంచి ఆర్గానిక్ సీడ్స్ అనమాట. కొన్ని రకాలు అయితే ఉన్నాయి, రండి మీకు చూపిస్తాను. అన్ని రకాల సీడ్స్ అయితే ఉన్నాయి. ఎన్ని రకాలు ఉంటాయన్నా మొత్తం ఇక్కడ? 40 వెరైటీసా? 40 రకాలు అయితే ఉన్నాయంట చూడండి. ఇక్కడైతే లేని అంటుండే ఏమన్నీ ఉన్నాయి. తెల్ల కాకరకాయ ఇది చూడండి, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. విత్తనాలు ఇవన్నీ కూడా, తెల్ల కాకరకాయ, ఆనపకాయలు, తర్వాత సొరకాయలు, అదే మంచి బార్బటి, సారీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయిపోయానా? అదే మేము మొన్న వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని ఉలువలు అవన్నీ కూడా ఉండే. అవును అవును, అవునవును, ఫస్ట్ టైం కదా. సో అన్నాళ్ళు అయితే కొంతవరకు తీసుకొచ్చారట, కొన్ని అయితే తీసుకురాలేదంట. ఇదేంటనేది? వేప నూనెనా? అవును, ఓకే. ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే కనుక ఒక వేప నూనె అయితే, ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంచి కొన్ని పరికరాలు కూడా ఉన్నాయి, మన రైతులు వాడతారు కదా కొన్ని, అవన్నమాట పరికరాలు. ఫ్రెండ్స్ ఇక్కడైతే కనుక మా ఆదివాసీ గిరిజన జాతికి చెందినటువంటి ఎస్టీ కమ్మరి పని చేస్తుంటారు కదా, అవైతే ఉన్నాయి. ఒకసారి ఇక్కడ దగ్గర నుంచి రాబో చూపించి చూడండి. ఇవైతే కనుక కత్తులు అనమాట. మా వాళ్ళు ఎక్కువ అడవుల్లో తిరుగుతుంటారు కదా, సో పొడి వ్యవసాయం చేస్తుంటారు, వాటికి ఉపయోగించేవి. ఇవన్నీ కూడా పారలు, తర్వాత కత్తులు ఉన్నాయి ఇక్కడైతే కనుక చూడండి. ఇవన్నీ కూడా ఈ కత్తులు చూసి చాలా సంవత్సరాలు అయింది నేనైతే. తర్వాత నుంచి ఇది ఇక్కడ ఉంది చూడండి, ఇది చాలా బాగుంది చిన్నగా. ఫ్రెండ్స్ ఇక్కడ రాజస్థాన్ వాళ్ళు అనమాట. చూడి అంటే ఇది గాజులు చూడండి. వచ్చినందుకు ఏదైనా గుర్తుకు తీసుకోవాలి, తీసుకో, నీకు ఏది ఇష్టం ఉందో అది తీసుకో, మంచిగా తీసుకోమా. చూడండి ఇక్కడ అన్ని రకాల గాజులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే కనుక సిరుధాన్యాలు అయితే ఉన్నాయి. ఇవే మంచి మా యొక్క ఉక్కుంపేట నుంచి చేస్తున్నారు చూడండి. ఇవైతే కుర్రలు, ఇది 1 kg అంట, 200 వస్తుంది. ఇది చూడండి. ఇవైతే కనుక జొన్నలు, ఇవైతే జొన్నలు చూడండి. ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి. రాజ్మాలు, తర్వాత తెల్ల రాజ్మా, అవన్నీ కూడా రెడ్ రాజ్మా, తెల్ల రాజ్మా అనేసి. ఇవైతే కనుక ఇవి కూడా రాజ్మా జాతికి చెందినవి. చామదుంపలు, అల్లం, తర్వాత మంచి ఎర్ర దుంపలు, ఇవన్నీ చూసారు కదా. ఇవన్నీ కూడా తీయ దుంపలు,
అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. రండి ముందర వెళ్దాము. ఇక్కడైతే కొన్ని కాఫీ బీన్స్, తర్వాత మంచి రకరకాలు అయితే ఉన్నాయి. అరకు కాఫీ అంట, A1 కాఫీ. ఎంత పడుతుంది అమ్మా అది? అది 200 grams. 200 grams ఎంత పడుతుంది? 250కా? సో ఇవన్నీ కూడాను ఈ యొక్క కాఫీ పౌడర్స్ అవన్నీ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, బెల్ మెటల్ క్రాప్స్ అంట, బస్తర్ నుంచి చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి కిందనైతే మీకు చూపిస్తాను. ఇవన్నమాట చూస్తున్నారు కదా, అన్ని కూడాను స్టీల్ తో తయారు చేసినవి. రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి. ఈ విధంగా అయితే తయారు చేస్తున్నారు మన వాళ్ళు. చూడండి మనకి ఏమైనా కావాలా? గాజులు ఉన్నాయి. అమ్మ కాటి సంగ తయారు కోలట ఓయ్ ఓయ్. మీకు ఒకసారి మేము అడ్డకాయలు వీడియో చేసాం కదా, ఇప్పుడు లక్క అని చూపించాను చూడండి, దాంతో తయారు చేసిందంటే ఇది. గట్టిగా సరే వచ్చిమా బక్స్కి ఓయలే. చిన్న చిన్నగా తాబేళ్ళు అయితే ఉన్నాయి చూడండి, ఇక్కడ మంచిగా డెకరేట్ చేసి పెట్టారు. ఇదిగో దాంతో తయారు చేసింది. మట్టి కుండ పైన ఈ యొక్క లక్క అది వేస్తారు అనమాట. బొట్టుకు కుంకుమ ఏదైనా ఉంచుకోవడానికంట. ఓ ఈ విధంగా అయితే ఉంది లోపల. ఉందమ్మా ఇక్కడైతే చూడు, పడతావా? జతిన్కి ఒకటి, పాప ఒకటి. కితక మేట 350, 200 అంట, మొత్తం కలిపి ఇంకా 550. సో అవన్నీ కూడా ఉన్నాయి. వెనకాల నుంచి బ్యాగ్స్ అవన్నీ కూడా పెట్టున్నారు చూడండి. కోన్ నుంచి మొత్తం అట సొంపి నుంచి. ఓకే సొంపి లక్క టాయ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి. అవతల పక్క ఏమంచి కొన్ని కుండలు అయితే ఉన్నాయి, మన యొక్క సొంపి వాళ్ళది అనమాట. సొంపి కాదు, ఈ యొక్క మాటగడ వ్యూ పాయింట్ ఉంది కదా, అక్కడ నుండి తయారు చేస్తారు అనమాట. రండి చూడండి, ఇక్కడైతే కనుక చాలానే ఉన్నాయి. ఇక్కడ కుండలు అయితే చాలానే ఉన్నాయి. కిందనేమంచి ఇగో మనీ పాట్స్ ఉంటారు కదా, అవి అయితే ఉన్నాయి చూడండి, డబ్బులు ఉంచుకునేవి. ఇదైతే పెద్ద కళ ఇది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే గుర్రం అయితే ఉంది, పెద్ద గుర్రం ఇది. మరి ఎంత ఉంటుందో తెలియదు. ఎంత ఉంటుంది అన్న దీని కాస్ట్? 6000 అంట. సో ఇది కొన్ని అయితే పక్క చాలానే ఉన్నాయి, చేపలు ఉన్నాయి, తర్వాత మంచి గుర్రలు ఉన్నాయి, అనేక రకాల డిజైన్లు అయితే చేస్తున్నారు. ఇదంతా కూడాను మాడిగడ కుండలంట, మరియు మట్టి బొమ్మల తయారీ కేంద్రం. ఇక్కడైతే ఇవి ఉన్నాయి. మాటిగడ నుంచి ఒక కుండలు చూపించాం కదా, వాళ్ళైతే కనుక అక్కడ అయిపోయిన వెంటనే ఇక్కడైతే తయారు చేసి మళ్ళీ లోపలికి అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. చాలా మంచిగా చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. మీకు రియల్గా పాము అయితే చూపిస్తాను రండి. ఇక్కడైతే పెట్టున్నారు, ఏదైనా జరుగు ఒకసారి చూడండి. నిర్మల అయితే భయపడుతూ చూస్తుంది. చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడైతే తల ఉంది, అవతల పక్క నుంచి తోకది. ఇదే నుంచి ఇది ఒక జంతువు చూడండి, దీన్ని ఏమంటారు నాకు కూడా అంతగా తెలియదు. అవతల పక్క అయితే నాగుపామ సంథింగ్ ఏదో ఉంది, మీకు చూపిస్తాను రండి. చూడండి పాము అయితే కనుక బుసులు కొడుతుంది, చాలా పెద్ద పాము ఉంది లోపల. ఎలా బంధించారు ఏంటన్న వాళ్ళైతే. ఫ్రెండ్స్ ఇదైతే ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల కేంద్రం అంటే, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. వెళ్ళొచ్చు అంటే రావచ్చు అన్నారు. ఇక్కడ చూడండి అడ్డాకులతో తయారు చేసినటువంటి ఒక టోపీలు అయితే ఉంటాయి. ఇవి చూడండి ఏ విధంగా ఉంటాయి. సో మాల్ అయితే కనుక వర్షాలు వస్తున్నప్పుడు ఈ విధంగా పెట్టుకునేవాళ్ళు అనమాట. ఈ విధంగా ఇక్కడ నుంచి ఒక తాడు ఉంటుంది ఇలా పెట్టుకోవడానికి. సో అదైతే లేదు. ఇక్కడ చూడండి ఇదైతే చాలా పెద్దదిగా ఉంది ఇవన్నమాట. ఇదిగో మధ్యలో తాడు కూడా ఉంది, మనకు జారిపోకుండా. కొద్దిగా పెద్ద వర్షాలు లాంటివి వస్తుంటే ఇలా పెట్టుకునే వాళ్ళు అనమాట. ఇలా పెట్టి చాలా లూజుగా ఉన్నట్టుంది. ఈ విధంగా సినిమాలో చూస్తుంటారు కదా ఒకసారి, ఈ విధంగా ఉంటుంది అనమాట. తాడుతో కట్టేసి ఇలా పెట్టేవాళ్ళు. ఇది చూస్తున్నారు కదా, సో ఇలా ఉంటుంది. అదిగో పైన అయితే కనుక పెద్దది, ఇంకా మనకు రెయిన్ కోట్ అంటారు కదా, సో అలా ఉంటుంది. అదైతే మామూలు తల నుంచి కిందకి ఈ విధంగా పెట్టుకునే వాళ్ళు. అది చూస్తున్నారు కదా అక్కడైతే ఉంది. ఇక్కడైతే కొన్ని పరికరాలు అయితే ఉన్నాయి చూడండి. ఇదే మంచి నాకంత దేనికనేది తెలీదా ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మా భాషలో తొడుమానిస్ అంటాము, మరి తెలుగులో ఏమంటారో తెలీదు. దీన్ని కొట్టడం కోసం ఇవి అయితే ఉపయోగిస్తారు. ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి, ఇది దీంతో కొడతారనమాట. తర్వాతనే మంచి ఇక్కడ చూడండి, ఇవైతే విల్లు
రాయితో ఇక్కడైతే రాయి పెట్టి ఈ మధ్యన రాయి పెట్టి ఇలా లాగి కొట్టేవాళ్ళు ఇలాగా అలవాటు మాకు కూడాను ఇలాగా కొడతారనమాట. ఇదిగా చూడండి ఇదైతే కనుక ఈటే ఫ్రెండ్స్. ఇదైతే కనుక విల్లు చూడండి. మా వాళ్ళు అయితే ఎక్కువగా అడవి జంతువులు అయినప్పుడు వేటాడేవాళ్ళు. ఇప్పుడైతే లేదు, ఒకప్పుడైతే ఇలాంటి వాటితో మా యొక్క గిరిజనులు అయితే వేటాడేవాళ్ళు అనమాట ఈ విధంగా చేసి. ఇప్పుడైతే ఇలాంటివి లేవు. ఇదైతే కనుక చూడండి అడవి జంతువుల్ని బోను ఏదైనా ఎలకలు కానీ తర్వాత మంచి ముంగిసలు లాంటివి పట్టడం కోసము ఈ బోన్ అయితే పెట్టుంటారు అనమాట. ఈ విధంగా అవుతుంది చిన్నగా అదే మంచి అది ఎలకలది పట్టేది అవతల పక్క చివరి ఉంది కదా ఇది అనమాట. ఇది కిందనేమిసి దీన్ని తిడిమి కనసి అంటాము. బాగుంటది. దీన్ని ఏమంటారు అన్నది సన్నయ్య పేరు రాయలేదు మొత్తానికి. ఇక్కడ పెళ్లిళ్ళకి ఫంక్షన్లు అవుతున్నప్పుడు ఇవైతే మా వాళ్ళు వీటితో పాటుగా కలిపి ఇది కూడా ఊదుతారు అనమాట మనకు. ఇది కొంతమంది నప్పిరి అనేసి అంటారు, కొంతమంది పిరుడి అనేసి అంటారు మా ప్రాంతీయ భాషలో అయితే దీనికి. సో తెలుగులో అయితే కనుక నాకు కూడా అంతగా స్పెసిఫిక్గా తెలియదు, తెలిసింటే కామెంట్స్ చేయండి. చూస్తున్నారు కదా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, అవి తీసుకుంటానంటుంది చిట్టి తల్లికి తర్వాత మంచి తనకనమాట. తీసుకున్నావా? ఏవి అన్నీ అవే ఎన్ని తీసుకున్నావు? 4. కొన్ని స్టాల్స్ మీకు అయితే చూపించాను, చాలానే స్టాల్స్ అయితే ఉన్నాయి. చూపించడం అంటే ఇంకా అలా చూపిస్తూనే ఉండొచ్చు కదా, ఇంకా మీకు కూడా బోర్ కొడుతుంది అని చెప్పేసి కొన్ని మీకు చూపించే ఏవైతే కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అవే చూపించాను అనమాట. కొన్ని 100 దగ్గరికి స్టాల్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూపించాలంటే చాలా లెంత్ వీడియో అవుతుంది, పెద్దది అవుతుంది అని చెప్పేసి మేమైతే కొన్ని చూపించాం మీకు. ఇటుపక్క అయితే కనుక కొన్ని డెకరేషన్స్ అవి అయితే చేస్తున్నారు చూడండి. ఇక్కడ నుంచి అది అనమాట. ఆ పైన ఉంది కదా శివార్న, అక్కడైతే కనుక స్టేజ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆ పైకి. ఇదంతా కూడా కిందనే మంచి ప్లే గ్రౌండ్ లాగా అయితే చేస్తున్నారు. జాయింట్ వీల్స్ తర్వాత మంచి రకరకాలుగా అయితే ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడాను ఒక్కొక్కటిగా చూద్దాము. కొద్దిగా సాయంత్రం 6 గంటలు 7 గంటలు ఆ టైంకి అయితే స్టార్ట్ చేస్తామని అంటున్నారు. మరి ఇంకా స్టేజ్ అయితే ఏర్పాటు చేశారు చూడండి. ముందర ఇక్కడ కుర్చీలు అయితే ఉన్నాయి, ఆ వెనకాల ఇక్కడైతే కనుక స్టేజ్ అయితే ఉంది. ఇది అనమాట. ఇక్కడ ఇది స్టేజ్. ఫస్ట్ రోజు వచ్చిన రోజు అయితే కనుక కలెక్టర్, పిఓ, సబ్ కలెక్టర్ వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం అంతా కూడా కలిసారు అనమాట. ఆ మధ్యలో ఉన్నాయి కదా ఆ డిస్కో లైట్లు, దానివల్ల కెమెరాకి ఏమైనా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వీడియో అయితే చేయలేదు. మేమైతే ఇంకా అలా చూసి వెళ్ళిపోయాం అనమాట. ఈ రోజు అయితే కనుక ఈ ప్రోగ్రామ్ 8 గంటల తర్వాత అయితే స్టార్ట్ చేస్తామని అన్నారు. చూద్దాం మరి, ఆ టైం వరకు ఉంటే చూపిస్తాం మీకు, లేకుంటే వెళ్ళిపోతాం మరి. ఫ్రెండ్స్ ఇక్కడైతే కనుక ఈ ఆట మీరు ఎప్పుడైనా ఆడుంటే జాతరల్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఫెస్టివల్స్లో కానీ ఆడుంటే కనుక కామెంట్స్ చేయండి. చూడండి ఆ 30 రూపాయలకి 5 రింగులు అంటే ఇస్తారు. అమ్మగారు అయితే ఇస్తున్నారు. అదే చాలా తక్కువ, ఎవరికో లక్కీ. సో ఈ విధంగా అయితే ఆడుతున్నారు. ఎంతనా? 30. ఎన్ని ఇస్తారు? 5 ఇస్తారా? సో 5 అంట. మేమైతే ఆడదలుచుకోవట్లేదు. మేమైతే డబ్బులకి ఇస్తారంటేనే మంచి, లేదు ఇవ్వమని అన్నారు అవి కొందామనిసి అంటే. సో వద్దు, ఇంకా ముందుకు వెళ్దాం రండి. ఇక్కడైతే కనుక బెలూన్ షూట్ అయితే ఉంది, గన్నుతో మంచి కొడుతుంటారు కదా అదనమాట. ఇక్కడ ఉంది చూడండి. పాపం ఒకటే బాగున్నాడు, ఏడుస్తున్నాడు భయపడిపోయేదిగా. ఇది ఇక్కడైతే కనుక నెట్ అయితే ఉంది, ఆడుకున్నది పిల్లలు అయితే ముందున చూడండి మంచిగా ఆడుకుంటున్నారు. ఇటు నుంచి అటు నుంచి గెంతి జతిన్ వాళ్ళని కూడా తీసుకురావాల్సింది, కాకుండా ఇక్కడ మేము తిరిగి వెళ్ళడానికి ఏ టైం అవుతుంది అనేసి కొద్దిగా సందేహంతో భయంతో అయితే మేము తీసుకురాలేదు. చూడండి ఇక్కడ మంచి పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు. ఇక్కడ ఆ తర్వాతనే మంచిది ఇక్కడ బాల్స్ కూడా ఉన్నాయి పైన. 5 నిమిషాలంట బాల్స్ అయితే అక్కడ ఆడుకోవడానికి అవకాశం అయితే ఇస్తున్నారు చిన్నపిల్లలకి. ఫ్రెండ్స్ ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆడుకునే ట్రైన్ అయితే ఉంది. అన్న వెనకాల నుంచి తోస్తున్నారు చూడండి. ఇదిగో ట్రైన్ అయితే వస్తుంది. ఇది అనమాట. చాలా మంది ఎక్కున్నారు ఇక్కడ. ఎన్ని రౌండ్స్ తెలియదు ఇక్కడ, కానీ అలా తిరుగుతుంది. ఒక్క రౌండా లేకపోతే ఎన్ని రౌండ్లా చూద్దాం, ఎన్ని రౌండ్లు వస్తుందో. పిల్లలు పెద్దవాళ్ళు అయితే కనుక మంచిగా ఎంజాయ్ చేస్తారు అక్కడ ఎక్కి. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇక్కడ చూడండి. చిన్నపిల్లలు అయితే కనుక ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే. ఎక్కి వెళ్ళేసి పైనుంచి మళ్ళీ అలా జారుకుంటూ వచ్చేస్తున్నారు. జాయింట్ వీల్ అయితే స్టార్ట్ చేశారు. జాయింట్ వీల్ అంటారా? మనుషులు అయితే ఎక్కువ ఉన్నారు, ఎన్ని రౌండ్లు వేస్తారో తెలియదు కానీ పైన అయితే ఉన్నారు అనమాట. తిరుగుతుంది. ఇదిగో ఈ పక్కనేమొంచి జాయింట్ వీల్. ఇది మేము పాడర్లో ఎక్కాం. ఇది చూస్తున్నారా, చాలా పొడవు ఉంది. పైకి ఒక 100 మీటర్ల పైన ఉంటుందేమో. ఇద్దరే ఉన్నారు అక్కడ.
ఇంకా అదైతే ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా అలానే ఉంది, ఇంకా స్టార్ట్ చేసి ఆఫీసరు ఫ్రెండ్స్. ఇక్కడ నిర్మలకి తర్వాత నుంచి పాపకి బాబుకి నుంచి తీసుకున్నాం చూడండి. వాళ్ళకి ఇద్దరికి ఏమని కలిపి ఒకేలాంటివి తీసుకున్నాం. వేరే వేరే అయితే వాళ్ళిద్దరు కలిసి కొట్టుకుంటారు, అందుకని చెప్పేసి ఒకేలాంటివి తీసాం అనమాట. ఇవైతే 50 రూపాయలు, ఇదే నుంచి 120 అంట తీసుకున్నాం. మేము ఫస్ట్ రోజు వచ్చాం కదా, ఆ రోజు కూడా అన్న వాళ్ళు అయితే వచ్చి ఉండరు. చూడండి ఎంత పొడవు ఉన్నారు. ఇది వీళ్ళని ఏమని పిలుస్తారో నాకైతే తెలియదు, మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. వాళ్ళు మంచి రిమోట్ తో కంట్రోల్ చేసే ఒక చిన్న ఏరోప్లేన్స్ అయితే ఎగిరిస్తున్నారు చూడండి. 2 ఎగిరిస్తున్నారు ఈసారి. ఇక్కడ అనే వాళ్ళు ఇద్దరు కూడా రిమోట్ తో కంట్రోల్ చేసే 2 ఫ్లైట్స్ అయితే ఎగిరిస్తున్నారు. ఒకటి ఎగిరింది. ఆహా, మంచి రంగులు అయితే వస్తున్నాయి. ఇదిగో ఇది ఒకటి వస్తుంది చూడండి, మంచిగా రంగు వస్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ గ్రౌండ్ లోనే మా గిరిజనులు ఎంతో ఇష్టంగా తినేటటువంటి కొన్ని ఆహార పదార్థాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. చాలానే ఉన్నాయి, అవన్నీ కూడా చూపించలేము, కొన్ని అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది నూకదొరవాలన్నమాట. తినేటటువంటి రాగి బెల్లం ఉండలు, తర్వాత మంచి రాగి తోప, ఇలా అనేక రకాలైతే ఇక్కడ వంట చేస్తున్నారు. మీరు చూస్తుండొచ్చు, పైన పేర్లు అయితే రాసి పెట్టున్నారు. ఇదైతే కనుక కువి వాళ్ళు చూస్తున్నారు కదా, కొర్ర పాయసం, కొన్ని రాగు పిట్లు, ఈ విధంగా అయితే అనేక రకాలు అయితే ఇక్కడ వంట చేస్తున్నారు. మీరు చూస్తుండొచ్చు, ఇది కొండదొర తెగకు చెందిందనమాట. అలసందల కిచిడి, తర్వాత మంచి సామ బియ్యంతో అన్నం వండడము, అలానే మంచి రాగి పాలతో లడ్డు తయారు చేయడము, ఇలా మొదలైనవి చాలానే తయారు చేస్తున్నారు. కొన్ని అయితే అమ్మేశారంట ముందుగానే. మీరు చూసారు కదా, ఇదైతే రాగి సంగటి, నాటుకోడి పులుసు. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడైతే చాలానే ఏర్పాటు చేస్తున్నారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సాయంత్రం 5:30 గంటలు అయితే అవుతుంది. ఇప్పుడిప్పుడే మనుషులు అయితే కనుక గుమ్ము కూడుతున్నారు. చాలా జనాలు అయితే వస్తారు. ఈ రోజు లాస్ట్ రోజు కనుక ఇంకా ఎక్కువ మంది వస్తారు అనుకుంటా. ప్లస్ మేమైతే ఈ రోజు సాయంత్రం రాత్రి వరకు అయితే ఉందాం అనుకున్నాం, కానీ పాప బాబు గుర్తుకొచ్చారు అనమాట. మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాము. సాయంత్రం ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ అంతా కూడా ఇంకా చిన్న డ్యాన్స్ అయితే ఉంటుంది, తర్వాత మంచి ఆర్కెస్ట్రా ఉంటుంది, ఇంకా కొన్ని స్కిట్స్ లాంటివి అయితే ఉంటాయి అనమాట. సో అవన్నీ కూడా ఇంకా రికార్డ్ చేయడానికి అవ్వదు. దాంతో పాటుగా ఏంటంటే అక్కడ డిస్కో లైట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో మనం కెమెరా, ఈ యొక్క మొబైల్ వాడమంటే కనుక బహుశా ఈ యొక్క కెమెరా లెన్స్ కూడా పోతాయి. చూసారు కదా, 2025 ఈ యొక్క చలి ఫెస్టివల్ సరుకులు అయితే కనుక ఈ విధంగా అయితే జరిగాయి. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ యొక్క 3 రోజులు జరిగినటువంటి యొక్క చలి ఫెస్టివల్స్ మీరు ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటే చూస్తుంటే కనుక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూద్దాం మరి నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా జరుగుతుందో. మేమైతే ఇంకా సాయంత్రం రాత్రి వరకు ఉండి యొక్క జరిగే యొక్క ప్రోగ్రామ్స్ అంతా కూడా చూపిద్దాం అనుకున్నాము, కానీ చూపించడానికి అవ్వట్లేదు. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరం మేము మళ్ళీ మా ఇంటికి అయితే వెళ్ళాలి. ఇంకా నైట్ అయిపోద్ది. అనన్య పాప వాళ్ళు కూడా ఉన్నారు కదా, అందుకని చెప్పి మేమైతే ఇంకా ఇంటికి అయితే బయలుదేరి వెళ్తున్నాము. చూసారు కదా, వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మన టీంతో కూడాను ఫస్ట్ రోజు వచ్చాము మేము కూడా ఇక్కడ వీడియో చేద్దామనేసి. ఇక్కడ వచ్చిన తర్వాత కొద్దిగా క్లమ్జీగా ఉండింది. అంతా పాటలు వేసి కొద్దిగా సినిమా పాటలు అవన్నీ ఉండే, సో వీడియో తీయడానికి అవ్వలేదు. సో దాంతో పాటుగా ఏంటంటే అక్కడ డిస్కో లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అది కూడా కవర్ చేద్దాం అనుకున్నాం. కనీసం ఆ యొక్క దింసా డ్యాన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా తీద్దాం అనుకున్నాం, కానీ అవి కూడా చేయలేకపోయాము అనమాట. సో అదే అనమాట, మన మెయిన్ ఛానల్లో కూడా ఈ వీడియో అయితే రావాల్సి ఉంటుంది. సో రాలేకపోయింది. సో మేము కూడా చేయలేకపోయాము, రాలేదన్నమాట. ఇది మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటే అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.